ఏళ్ల పార్టీ. అవును సార్. వాళ్ళకి బీసీలకి అవకాశం ఇచ్చింది ఎవరండి మొదట్లో? నిజాయితీగా మాట్లాడుకుందాం. ఎన్టీ రామారావు గారు కదా, వారు కదా తీసుకొచ్చి వాళ్ళని ఇవాళ మంచి మంచి పొజిషన్స్లో ఉన్న సీనియర్ లీడర్స్ పార్టీ తర్వాత వేరే పార్టీలకు వెళ్ళినా కూడా ఎన్టీ రామారావు గారు పుణ్యమా కదా? సార్, ఎన్టీ రామారావు గారి పేరుతో కాయలు అమ్మడం అనేది మానుకుంటే మంచిది. ఎన్టీ రామారావు గారిని చెప్పులతో కొట్టించి ఆ పార్టీని లాగేసుకొని గుర్తుని కబ్జా చేసి పార్టీని ట్రస్ట్ భవన్ని కబ్జా చేసి ముఖ్యమంత్రి పీఠాన్ని కబ్జా చేసిన పార్టీ చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం. ఇది మామూలు తెలుగుదేశం కాదు, ఇది చంద్రన్న దేశం. దీన్ని తెలుగుదేశం అనే పేరుతో సేల్ చేస్తున్నారు, కానీ ఇది చంద్రన్న దేశం. చంద్రన్న దేశానికి దానికి సంబంధం లేదు. కాబట్టి ఆ క్వశ్చన్కి అంతే సమాధానం. సో వాళ్ళకి ఆ క్రెడెన్షియల్ రాదు. ఎందుకంటే ఇవ్వలేరంటారు. ఇవ్వరు. ఎందుకంటే రేపు రాబోయే ఎలక్షన్నే ప్రాతిపదిక. మీరు చూస్తారు ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఊరికే ఎన్టీఆర్ గారికి ఏదో దండేస్తున్నాం కాబట్టి మేము క్రెడిట్ తీసుకుంటామంటే ఆ ఎన్టీఆర్ గారి విగ్రహమే శాపం పెడుతుంది రేపు చంద్రబాబు నాయుడు. కక్షపూరిత రాజకీయాలు ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి వారి ఆర్థిక మూలాలను దెబ్బకొట్టే దుర్మార్గపు విధానాలతోటి ఎంత కాలం మీరు జనంలో ఉండగలరు అని మీరు అనుకుంటున్నారండి? మేము ఎవరిని దెబ్బకొట్టమండి. ఆయనలాగా ఒకే సామాజిక వర్గానికి ఒక రాజధాని కట్టే కోణం మాది కాదు. ప్రజా రాజధాని కావాలి, ప్రతి ఒక్కరికి అక్కడ ఉండే హక్కు ఉండాలి, అందరూ బతకాలని కోరుకునేదానికి పేదలకి సెంటు భూమి ఇస్తానంటే ఆ కంపు కొడుతుంది ఆ సామాజిక వర్గం కానీ అక్కడ ఉంటే అని చెప్పి మాట్లాడి సోషల్ డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ ఏర్పడుతుందని చెప్పిన నీచత్వం తెలుగుదేశం పార్టీ. వాళ్ళ అనుయాయుల చేత పిల్స్ వేయించి ఈరోజు వాళ్ళకి ఇచ్చిన ఇళ్ల స్థలాలు ఇళ్ళు కట్టకుండా అడ్డుకున్న దుర్మార్గం ఊరికే పోదు. రేపు మీరు చూస్తారు ఓటు రూపంలో. సరే, ఇంకా ఇది లాస్ట్ అండ్ ఫైనల్. మీ అంచనాలు తిరగబడి తెలుగుదేశం జనసేన కూటమి అనూహ్యంగా 160 సీట్లతో అధికారంలోకి వస్తే మీ పార్టీ భవిష్యత్తు ఏంటి? మీరు ఎలా ఉందంటే చెప్పేది, సూర్యుడు తూర్పును కాకుండా ఒకసారి సరదా కోసం పశ్చిమాన ఉదయిస్తే మీ ఆలోచన ఎలా ఉంటుంది? మీరు ఎన్ని గంటలకు నిద్ర లేస్తారో అన్నట్టుంది. సూర్యోదయం తూర్పున ఎంత సహజమో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవడం అంత సహజం. మీరు సహజత్వానికి భిన్నంగా అడిగితే ఇదే నా సమాధానం. ప్రశ్నకి ప్రశ్న సమాధానం చెప్పడం ద్వారా మీరు అంటే జనాల్ని కన్విన్స్ చేయొచ్చు, కానీ మా బొట్టులను అయితే కన్విన్స్ చేయలేదు. మీరు కూడా కన్విన్స్ అయిపోతారు రిజల్ట్ వచ్చిన రోజున. కన్విన్స్ చేయలేదు. రిజల్ట్ వచ్చిన రోజున వాసుదేవన్ గారు కూడా ఖచ్చితంగా కన్విన్స్ అవుతారు. నాట్ గోయింగ్ టు బి ఎ మాసివ్ మ్యాండేట్ అని మీరు చెప్తారు. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఎ మాసివ్ మ్యాండేట్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ డెసిసివ్ మ్యాండేట్. నిర్ణయాత్మక తీర్పు ఈసారి రాబోతోంది. గంపగుత్తగా లాస్ట్ టైం వచ్చినట్టు మీకు 151 వచ్చేసి గుద్దేసి మిమ్మల్ని 151 కాదండి, 151కి మించి 175 దిశగా మేము వెళ్ళబోతున్నాం. వాళ్ళకి ఓట్లు రావు, సీట్లు రావు. మీరు చూడండి, వాళ్ళదంతా ప్రగల్భాలు, పటాటోపం, పచ్చ మీడియా హైప్ అంతే. మిగతాదంతా ప్రజలు వేసే ఓటు మా వైపు ఉంది. వాళ్ళకి మాత్రం వాళ్ళ వెన్నుపోట్లే మిగులుతాయి. సరే, నేను జవాబు కోరుతున్న ప్రశ్నకి మీరు ఇచ్చే జవాబు ప్రశ్న కాకుండా జవాబు చెప్పండి. మీరు హైపోథెటికలే అనుకోండి. హైపోథెటికలే నేను చెప్పాను అనుకోండి. మీరు హైపోథెటికలే అనుకోండి. నేను నమ్మనండి. సూర్యుడు పశ్చిమాన ఉదయిస్తా అంటే మీరు నమ్ముతారా? కమాన్ చెప్పండి. యు ఆర్ ట్రైయింగ్ టు కనెక్ట్ టు రెండు మీకు కాదు. కపిల్ సిబల్ గారు చెప్తుంటారు. నేను ఒకటే చెప్తాను. రెండు సంబంధాల విషయాలు కలిపే ప్రయత్నం నేను ఒకటే చెప్తున్నా. సూర్యుడు పశ్చిమాన ఉదయించడు, తూర్పునే ఉదయిస్తాడు. వైఎస్ఆర్సీపీ పార్టీయే 2024 ఎన్నికల్లో గెలుస్తాడనే దానికి సాక్ష్యం. సరే, మీరు గెలుస్తారు. గెలిచిన తర్వాత తెలుగుదేశం మీద ఇంకా ఈ దాష్టికం మీరు ఇంకా పెంచుతారా? ఆ గ్రేడ్ ఒకవేళ మీరు అనుకున్నట్టే జరిగితే. ఇప్పుడు తెలంగాణలో తెలుగుదేశం ఉందా? వాళ్ళు పోటీ చేయకూడదు అనుకున్నారు. ఉందా? లేదు. అలాగే ఉండి లేనట్టు, ఉన్నా లేనట్టు, ఉండి ఉండనట్టు ఒక మిథ్యలా తయారవుతుంది ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగుదేశం అనేది గత చరిత్ర. మళ్ళీ దానికి ఎవరైనా వారసుడు వచ్చి దాని తర్వాత పార్టీ రివైవ్ అయ్యి మేము ఒక 25 ఏళ్ళు పరిపాలించిన తర్వాత ఏదైనా మా మీద అప్పటికి యాంటీ ఇన్కంబెన్సీ వస్తే అప్పుడు ఆలోచిస్తాం. రైట్, ఆల్ ద బెస్ట్ రవీంద్ర రెడ్డి గారు. థ్యాంక్ యూ అండి. సో మీలాంటి ఆరిటరీ స్కిల్స్ ఉన్నవాళ్ళు మరింతమంది మీ పార్టీ సిద్ధాంతాలు లేకపోతే ఇలాగ కొంచెం హైపోథెటికల్గా కొంత ఊపిచ్చే కార్యక్రమాలు చేసుకుంటూ మేము వాస్తవాలు మాత్రమే చెప్పాం. సరే, మీరు అనుకుంటున్న సూర్యుడు మీరు పోల్ రిజల్ట్ వచ్చిన రోజు రైట్ రైట్ సరే, మీరు అనుకున్నట్టే మీ సూర్యుడు రేపు పశ్చిమాన ఉదయిస్తాడేమో చూద్దాం. సో చూసారు కదా రవిచంద్రారెడ్డి గారితో చాలా ఓపెన్గా మాడతారు ఆయన.
అంటే ఎక్కడ ఇబ్బంది పడరు. ఒకవేళ ఇబ్బందికరమైన ప్రశ్నలు ఉన్నా కూడా వాటికి ప్రశ్నల రూపంలో సమాధానాలు ఇచ్చి కన్విన్స్ చేసే ప్రయత్నం నెల్లూరు వారు కదా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. సిద్ధం, ఎన్నికల ప్రచారానికి సిద్ధం. జగన్మోహన్ రెడ్డి సిద్ధం. సో అటు 100 మంది వస్తారా, 1000 మంది వస్తారో, షేర్ ఖాన్ ఒక్కడే వస్తాడు, సింహంలా వస్తాడు. ఇది వాళ్ళ ట్యాగ్ లైన్, వాళ్ళ నాయకులు చెప్పే ట్యాగ్ లైన్. సరే, మనతో పాటు వైఎస్ఆర్సీపీ నేషనల్ స్పోక్స్ పర్సన్, జాతీయ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి గారు ఉన్నారు. నమస్తే రవిచంద్రారెడ్డి గారు. సిద్ధం, కరెక్ట్గా సిద్ధం మొదలయ్యే రోజే మీరు కూడా వచ్చారు యుద్ధానికి. 2024 ఎలక్షన్ ప్రచారానికి శ్రీకారం, శంఖారావం ఏదైతే సభ జరుగుతుందో, ఈ రోజున భీమిల్లో పెద్ద ఎత్తున దాదాపు 3 లక్షలకు పైగా జనం వస్తారని ఒక అంచనాకి వచ్చి మేము దాన్ని ఏర్పాట్లు చేశాం. సో మేము ఎలక్షన్ ప్రచారం చేయడానికి మాత్రమే సిద్ధం కాదు, అపోజిషన్ ఏదైతే ఉందో గుంపులు గుంపులుగా జెండాకి జెండా దడిగట్టి అజెండా లేకుండా, పాలసీ లేకుండా, గతంలో చేసిన ఘనకీర్తి గురించి చెప్పే ధైర్యం లేకుండా వాళ్ళు మా మీద చేయడానికి వస్తున్న యుద్ధానికి మేము సిద్ధం. ఖచ్చితంగా కూడా జెండాలు ఎన్నెన్నో ఉండొచ్చు, వాళ్ళ అజెండా కేవలం అధికారం కోసం, అధికారం అనే కుర్చీ కోసం మాత్రమే కాదు, జగన్మోహన్ రెడ్డి గారిని దించడం కోసం. అదే అని వాళ్ళు చెప్తున్నారు. మమ్మల్ని దించకుండా కుర్చీ రాదు కదా. మమ్మల్ని దించాలంటే వాళ్ళు ఒక్కరి వల్ల కావట్లేదు కదా. విచిత్రమైన వైఖరి ఏంటంటే, తెలుగుదేశం పార్టీకి ఈరోజు 175 సీట్లలో అభ్యర్థులు లేరు. అంటే కొన్ని దగ్గరలో ఉన్నారు, 175 దగ్గర లేరని నేను అన్నట్ల. అలాగే జనసేనకి 175 దగ్గరలో పూర్తిగా అయితే అభ్యర్థులు లేరు. అలాగే ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు అసలే లేరు. కమ్యూనిస్టుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. బీజేపీ నార్త్ ఇండియన్ పార్టీగా ఫిక్స్ అయింది. సౌత్ ఇండియాలో ఎక్కడ ఉనికి లేదు, ఉన్న కర్ణాటక కూడా పోయింది. కాబట్టి మొన్న తెలంగాణలో కూడా వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎంతో చూసాం. వాళ్ళ గురించి తక్కువ మాట్లాడుకుంటాం. సో నేను అనేది ఏంటంటే, ఈ రోజుకి కూడా ఏ సభకు కూడా, ఇందాక కూడా ఈ రోజున ఏదైతే పలమనేరు అనుకుంటా ఈరోజు ఏదో సభ ఉన్నట్టుంది. సో ఆ సభకి జనాల్ని దినసరి కూలీలుని తీసుకెళ్తున్నారు. వాళ్ళకి ఇచ్చే కూలీ డబ్బులు ఇచ్చి తీసుకెళ్తామని మొత్తం బస్సులు ఎక్కించుకొని తీసుకెళ్తాం. అలాంటి దుస్థితిలో తెలుగుదేశం పార్టీ ఉంది. భీమిల్లో మీరు చేసేది కూడా అదే కదా. అది ప్రూవ్ చేయగలరా? మరి వాళ్ళు చేసేది మీరు ప్రూవ్ చేయగలరా? 100%. ఈరోజు విజువల్స్ సాక్ష్యం. కావలిస్తే ఆ విజువల్స్ మీకు ఇస్తాం కొంతసేపట్లో, దాన్ని కూడా టెలికాస్ట్ చేయండి. మొత్తము దినసరి కూలీలు మామూలు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసం గుమి కొడతారు మార్నింగ్, ముఠా కూలీలందరూ. ఆ సెంటర్స్కి వచ్చి వాళ్ళకి స్పాట్ పేమెంట్ ఇచ్చి వాళ్ళని ఎక్కించుకుపోతున్న విజువల్స్ ఆల్రెడీ మీడియాలో ఈరోజు టెలికాస్ట్ అయినాయి. మీకు ఆ క్లిప్పింగ్స్ ఇస్తాను. సో ఖచ్చితంగా కూడా మాకు అలాంటి దుస్థితి లేదు. చేసిన పనులు, ముఖ్యంగా ఇచ్చిన సంక్షేమం, చేస్తున్న అభివృద్ధి, ముఖ్యంగా అటుపక్క భీమిలి అంటే మూలపాడు పోర్టు గురించి మాది భారీ ఎత్తున పనులు జరుగుతున్నాయి. ఇటు రామాయపట్నం పోర్టు పూర్తి వస్తూ ఉంది. అంటే ఈ నెలాఖరుకు అనుకున్న మొదటి షిప్ పూర్తి చేసినా మీరు అదానీలకి అంబానీలకే కదా కట్టబెట్టేది అని మీ మీద అభియోగం. అంటే మేము కట్టడమే నేరం. ఇప్పటి వరకు ఎవరికి ఇవ్వకపోయినా ఆరోపణతో చేసిన ఘనకార్యాన్ని ఎందుకో చేశారన్నట్టుగా, అసలు చేయటమే చేత కాని వాళ్ళు, అసలు నిర్మాణంకు ఊసే లేని వాళ్ళు, అసలు ఇప్పటి వరకు మేము ఎవరికి వాటిని కట్టబెట్టని స్థితిలో నిజంగా ప్రజలకు ఉపయోగపడాలని నిర్మిస్తున్న దశలోనే ఒక ఆరోపణతో చేసిన మంచి పనిని, వండిన మంచి వంటలో అంత ఉప్పు వేసినట్టు ప్రతిపక్షాల నైజం, ఎల్లో మీడియా యొక్క దుర్మార్గం, అనైతికమైన జుగుప్సాకరమైన మాటలు ఏవైతే ఉన్నాయో మనం మాట్లాడుకోవద్దు. సో ఖచ్చితంగా చెప్పాలంటే ఈ రోజున 2,50,000 కోట్లకి కాస్త అటు ఇటుగా ప్రజలకు సంక్షేమం ఇచ్చాం. ఇచ్చిన ప్రతి రూపాయి నేరుగా ఇచ్చాం. ఇక్కడ నీరు చెట్టు మోడల్ లేదు, ఇంకుడు గుంటల మోడల్ లేదు, జన్మభూమి కమిటీల అరాచకం లేదు. మేనిఫెస్టో 99.5% అమలు చేసాం. ఒక్క సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా అన్నది తప్ప